నారాయణఖేడ్లో సురేష్ కుమార్ షట్కార్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్స్ మరియు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, ఒక మంచి దిశలో చేద్దామని, బంగారు తెలంగాణగా మార్చుదామని సోనియా గాంధీ పెద్ద మనసుతో తెలంగాణను ఇచ్చిందన్నారు. కేసీఆర్ కేవలం తెలంగాణ తెచ్చుకుంది తన కూతురు, కొడుకు, అల్లుడు గురించి, తెలంగాణను తన సొంత అవసరాలకి మార్చుకోవడం జరిగిందన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కొన్ని కోట్లలో భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకొని విలేకరుల పేర్లు చెప్పి ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం జరిగిందన్నారు. విలేకరుల దగ్గర డబ్బులు వసూలు చేసే ఘనత ఈ భూపాల్ రెడ్డిదే అని అన్నారు. कांग्रेस जो है कानून के थ्रू गारंटी देता है. जो पढ़ने के लिए गारंटी है वो यूपीए सरकार ने कानून के तहत दिया. जो राइट टू एजुकेशन एक्ट है, राइट टू फूड जो है, खाने का जो है वो एक गारंटी के थ्रू दिया. मनरेगा जो है वो एक पार्लियामेंट एक्ट के थ्रू दिया. तो राइट टू वर्क जो है, राइट टू फूड जो है और राइट टू एजुकेशन जो है, ये तो सबसे बेसिक जो जनता की जरूरत है वो कानून के थ्रू दिया. ऐसा ही जो है यहाँ माइक में आके बोल के नहीं गई. सोनिया जी हो या राहुल जी हो या हमारे रेवंत जी हो, जब हम 6 गारंटीज की बात करते हैं तो वो 6 गारंटी जो है हम हमको गारंटी देते हैं कि जैसे सरकार बनेगी और वो 100 दिन हो या 150 दिन हो या 50 दिन के अंदर भी हो या पहला कैबिनेट मीटिंग में हो, जैसे गारंटी जो हमने कर्नाटका में दिए थे 5 गारंटी, उसमें 4 गारंटी पूरी हो चुकी है. की तरफ से ये अश्योरेंस है, सोनिया जी की तरफ से सबसे बड़ा अश्योरेंस ये है कि ये गारंटीज जो है ये 100% पूरी करी जाएगी. लेकिन ये गारंटी तो कुछ नहीं है, गारंटी तो सिर्फ स्टार्टिंग है. तेलंगाना जो है एक बंगार तेलंगाना, ये हमारा सपना है कि जितनी लोग, जितना मेहनती लोग यहाँ पर हैं, जितने इंटेलिजेंट लोग यहाँ पर हैं और जितना आपके पास कोयला और पावर और सब कुछ है, ये हमको उम्मीद है कि कांग्रेस गवर्नमेंट जो है तेलंगाना को अगले 5 साल के अंदर जब अगला इलेक्शन होगा तो तेलंगाना जो है देश में नंबर 1, 2, 3 में एक प्रदेश होगा. ये हमारा आपका गारंटी, ये भी हमारा गारंटी है कि गोल्डन तेलंगाना बनेगा, बंगारू तेलंगाना बनेगा. नमस्कार. మరి నాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చే 30 తారీఖు నాడు భారీ మెజార్టీతో, వాటి సింగిల్స్ తక్కువ మెజార్టీతో కాదు, మంచి మెజార్టీతో మన నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంటైర్ తెలంగాణలో, నేను అనేది ఏంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రపంచం ఇస్తుంది. దగ్గర 75 పైననే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు, కానీ తక్కువేం లేదు. మా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా ఒక డైనామిక్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు వారి తరఫున ఓటర్లు చూస్తూ ఉన్నారు. వారు సీఎం ఇంకా సందేశం ఇస్తారు. మరి వారు కూడా, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తిరిగి పోయినారు, కానీ మళ్ళీ కూడా ఇప్పుడు 17 తర్వాత మనం రాబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు వెంబడి ఉంటారు. మనం కూడా మన నారాయణఖేడ్ ప్రాంతానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసుకుని మేము స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళు అడుగుతా ఉన్నారు ఎవరు ఉంటే బాగుంటుంది అంటే, నేను అన్నాను చాలామంది రాహుల్ గాంధీ అయితే 1 డే తిరిగిపోయాడు మా మధ్యనప్పుడు భారత్ జోడో యాత్రలు. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కావాలని ఇక్కడ ప్రజలు పెడుతున్నారు. త్వరలోనే మా పెద్దలకు కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా చెప్తాం. త్వరలోనే ఒక మంచి కార్యక్రమం ప్రియాంక గాంధీ గారికి, దాంతో రేవంత్ రెడ్డి గారిది కూడా డిమాండ్ బాగుంది, అందరు రావాలనే సందేశం కానీ మరి త్వరలో ఏర్పాటు చేస్తాం. కానీ ఒక సందేశం మంచి తీసుకెళ్తూ రేపు మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. కాంగ్రెస్ నారాయణఖేడ్లో ఒక్కటై కాంగ్రెస్ కుటుంబముగా ఈరోజు ఇక్కడ నాకు వచ్చిన పార్టీ టికెట్ కూడా, కానీ పార్టీ ఇంట్రెస్ట్ లేదు. నేను మళ్ళీ మేము గత 10 ఏళ్ళుగా కేసీఆర్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఏ విధంగా ప్రజలను మోసం చేసింది, ఏ విధంగా వీరు మన కొన్ని మన దగ్గరనే ఇప్పుడు అక్కడ యూకల్ శివార్లో కట్టినారు, నాసి రకమైన ఉండి ఇప్పటికీ ఎవరు పోని పరిస్థితి. అటువంటి బెడను ప్రజలకు మభ్యపెట్టి ఈరోజు మళ్ళీ ఏదో మేము చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు. దానికి నమ్మకండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము మా 6 గ్యారంటీ ప్రోగ్రామ్తో ప్రజల్లో రోజుకి వెళ్తా ఉన్నాం. ప్రజల్లో
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మేము ఇద్దరమై ఒక్కటై ఒక కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి ప్రజల స్పందన రాలేదు. నారాయణఖేడ్లో అనుకున్న మంచి 30,000-40,000 మెజార్టీ వరకు కూడా మేము పోయి ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా వచ్చి కలుస్తూ ఉన్నారు. ఏదేమైనా గాలి అయితే కాంగ్రెస్ దిగిస్తూ ఉన్నారు. మంచి మెజార్టీ గెలిపించే బాధ్యత కూడా నాది. ఎందుకంటే నేను హైకమాండ్ మా ఖర్గే గారికి, సోనియా గాంధీ గారిని ఫోన్ చేసినారు. మా రేవంత్ రెడ్డి గారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా రాత్రి మనం కష్టపడుతున్నాం. సమయం తక్కువ మంచి స్పందన ఉంది. మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. మరి భవిష్యత్తులో మీరు చూస్తారు, 30 తారీఖు తర్వాత చూస్తారు. మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీ మీడియా కరెక్ట్ అయిన రోల్ ప్లే చేసే అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తూ మరి జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు నేను మొత్తం 8 మండల ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బ్రహ్మాండంగా నిర్వహించినాం. ప్రజలకు వివరించినాం. మరి ఏ పరిస్థితిలో నేను ఇప్పుడు క్యాండిడేట్ చూసినాను, ఇట్లుంది ఈ పరిస్థితి ఉన్నది, మీరంతా ఒకటి మనం కలిసి పోవాలా, విభేదాలు పక్కన పెట్టాలా. ఏ కాంగ్రెస్ పార్టీకి మన క్యాండిడేట్గా హైకమాండ్ నేను మీకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది. పెద్దన్నగా, తమ్ముడిగా, శాసనసభ్యుడిగా ఆయన ఉంటాడు. మరి భవిష్యత్తులో అవన్నీ మా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. ఇక ఆ విషయాలు చిన్న మనస్పర్ధ ఉన్నా పక్కకు పెట్టి ఒక్కటై పెద్ద మనసుతో అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. మంచి రెస్పాన్స్ కూడా ఉంది. రాత్రి ఒక్కటే మాకు రాని ప్రజలు విసిగిపోయినతోనే ఎన్ని అబద్ధాల ప్రచారం చేసినా కూడా వచ్చే 30 తారీఖు నాడు, నవంబర్ 30 తారీఖు నాడు ఖచ్చితంగా బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తారని చెప్పి గురించి మరి భూ కబ్జాల గురించి ఎన్నో జాగాల ధరణి పోర్టల్లా ఈ ధరణే దరిద్రం ధరణి. ఎప్పుడో పాపం బీదోళ్ళు 5,000కు 10,000కు 20,000కు ఎకరము మొత్తం కొనుగోలు చేస్తే వాళ్ళందరూ అమెరికాలో పోయి సెటిల్ అయిన చాలామంది 3 తరాల నుంచి తాతలు, తండ్రులు, కొడుకులు వాళ్ళందరూ వ్యవసాయం చేసుకొని ఆ భూమినే ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటే ఈ దరిద్రం ధరణి వల్ల అమెరికాలో ఉన్న భూస్వాముల పేరు మీద ఈ పాస్బుక్లు రావడం జరిగింది. అట్లాంటిది దాన్ని అలుసుగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయి వారి బినామీ అనుచరులకు తక్కువ ధరకు, ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయకపోతే, ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారు ఖాళీ చేయకపోతే పోలీసు వాళ్ళని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి తక్కువ ధరకు కానీ లేదంటే ఉచితంగా కానీ వారి బినామీల పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ పెద్ద పెద్ద స్టేట్లకు, హైదరాబాద్ స్టేట్లకు, హైదరాబాద్ రియల్టర్లకు కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈరోజు అప్పారావు షెట్కార్ గారి నుంచి కిషారెడ్డి గారు చనిపోయే వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు నారాయణఖేడ్ పరిపాలించారో, రిప్రజెంట్ చేసినారో అందరూ కూడా ఎవరు కూడా చేయని పని అంత హీనంగా ఈ దరిద్రపు ఎమ్మెల్యే చేసిండని చెప్పి ఇక ముఖ్యంగా మీడియా సోదరులకు చెప్పాలని వద్దా కానీ మీకు కూడా ప్లాట్లు కేటాయించడం జరిగింది మీడియా సోదరులకు కూడా. కానీ కాంగ్రెస్ హయాంలో సురేష్ షెట్కార్ గారి పీరియడ్లో మీడియా మిత్రులకు కూడా ప్లాట్లు కేటాయించడం జరిగింది. ₹1 లేకుండా, ₹1 ఆశించకుండా ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యపు ఎమ్మెల్యే మొత్తం అసైన్మెంట్ ల్యాండ్ బీదోల దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని అసైన్మెంట్ ల్యాండ్కు నామినల్ రెమ్యునరేషన్ ఇచ్చి, నామినల్ ఏదో కోట్ల రూపాయలు విలువ కలిగిన భూములను అసైన్ చేసినటువంటి వ్యక్తుల నుంచి లాక్కొని కానీ 5 లక్షలకు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఈయన రియల్ ఎస్టేట్లకు అందరు కట్టబెట్టి తర్వాత విలేకరులకు ఇస్తున్నా అని చెప్పేసి వారి పేరు మీద విలేకరుల దగ్గరికి కూడా, పత్రికా విలేకరుల పేరు మీద కూడా 2 లక్షల నుంచి ఒక్కొక్కరి దగ్గర 5-5 లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు సంపాదించిన కనుక మన ఎమ్మెల్యే గారికి ఉందని చెప్పి చెప్తాం. ఇట్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేవలం నాసి రకమైన ఒక 150 నుంచి 200 వరకు మాత్రమే మొత్తం పిప్రిలో ఒకటి, నిజాంపేటలో ఒకటి, అక్కడక్కడ శంకరంపేటలో ఒకటి, బల్కంచెల్లో కొన్ని అట్లా ఇవ్వడం జరిగింది తప్ప ఎక్కడ ఇవ్వలేదు. ఇక నారాయణఖేడ్లో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి నిర్మాణం కొనసాగుతున్నది. గత 6 సంవత్సరాల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అక్కడ పోయి చూస్తే మద్యం షాపులు ఉన్నాయి కదా, ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి. వైన్ షాపులలో పోయి కూర్చొని మందు తాగాలంటే కాస్ట్లీ పడుతుంది బార్లలో పోవాలంటే. కాబట్టి ఈ గృహాలు ఏవైతే ఉన్నాయో అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్
బార్లుగా మారినాయి. వైన్ షాప్లలో మందు కొనుక్కొని పోతున్నారు, ఆ ఇళ్ళలో కూర్చొని వైన్ తాగుతున్నారు. కాబట్టి మళ్ళీ అక్కడ చూస్తే మొత్తం గడ్డి మొలిసింది, పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇంకా గృహప్రవేశమే కాలేదు, పగుళ్ళు ఏర్పడ్డాయి, గడ్డి మొలుస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వానికి బీదోళ్ళ మీద, ఈ ఇళ్ళ నిర్మాణం మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది తెలుస్తూ ఉన్నది. తర్వాత ఎక్కడైతే కేసీఆర్ గారి నియోజకవర్గంలో, తర్వాత హరీష్ రావు గారి నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఆల్రెడీ గృహప్రవేశాలు చేయడం జరిగింది. గృహప్రవేశాలు చేసిన తర్వాత వర్షాకాలంలో మొత్తము ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఇండ్లు కూలిపోయి మొత్తం నీళ్లు కారుతా ఉన్నాయి అక్కడ అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఎంత నాసిరకంగా ఇల్లు నిర్మించారో మీకు అందరికీ తెలుసు.